ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో కొంతమంది త్రిత్వవాదులు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నుండి యేసు ప్రభువారిని యెహోవా దేవుని కుమారునిగా చూపించడం జరుగుతూ ఉంది. అంటే యేసు ప్రభువారు దైవత్వంలో ఉండి పంపబడిన ఒక వ్యక్తే గాని ఆయన దేవుడు కాదని వీరు చెప్పడం జరుగుతూ ఉంది. అయితే వీరు చెప్పుచున్నట్లు యేసు ప్రభువారు దైవ కుమారుడా లేక దైవత్వంలో ఉండి పంపబడిన ఒక వ్యక్తియో మనం తెలుసుకుందాం. ఈ విషయాలు మనం తెలుసుకోవాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోని విషయాల్ని మనం పరిశీలన చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ పత్రిక రచయిత యేసు ప్రభువారిని గురించి ఈ విధంగా రాసి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన కుమారుని సమస్తములకు వారసునిగా నియమించాను, ఆయన ద్వారా ప్రపంచములను మూల భాషలో యుగములను నిర్మించాను అని రాసి తెలియపరచడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ విషయాల్ని కొంతమంది బోధకులు ఏమని బోధిస్తూ ఉన్నారంటే, యేసు ప్రభువారు భూమి మీద జన్మించడం ద్వారా ఆయన దేవుని కుమారుడు కాలేదు గాని విశ్వం ఉనికిలోనికి రాకముందే యేసు ప్రభువారు దేవుని కుమారుడిగా ఉన్నాడని వారు బోధించడం జరుగుతూ ఉంది. అయితే ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేసే కొంతమంది బోధకులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమై ఉన్నాయంటే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు అని రాయబడి ఉన్నదే తప్ప ఆదియందు దేవుడు ఆయన కుమారుడు అని రాయబడి ఉండలేదు. అదేవిధంగా అబ్రహామునకు ఆయన ప్రత్యక్షతను అనుగ్రహించిన దేవుడు మహిమగల దేవుడు ఆయన రాయబడి ఉన్నదే తప్ప మహిమగల దేవుడు మహిమగల ఆయన కుమారుడు అని రాయబడలేదు. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నేను సర్వశక్తిగల దేవుణ్ణి అని అన్నాడే తప్ప నేను సర్వశక్తిగల దేవుడను సర్వశక్తిగల నా కుమారుడు అని అనలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక కుమారుడు అనే ప్రస్తావన ఎక్కడ రాయబడి ఉన్నా అది ప్రవచన సంబంధమైనదే గాని అప్పటికే ఆయన ఉన్నాడని దీని అర్థము కానే కాదని తప్పక మనం తెలుసుకోవాలి. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడని 136వ కీర్తనలోను, సూర్య చంద్రులను నిర్మించిన వాడని 74వ కీర్తనలోను, 90వ కీర్తనలో యుగ యుగములకు నీవే దేవుడవు అని మనం చూస్తూ ఉంటాం. గనుక ఈ పత్రిక రచయిత యేసుక్రీస్తు సృష్టికర్త అని తెలియజేయటకు, అదేవిధంగా యెహోవాయే యేసుక్రీస్తు అని తెలియజేయటకు ఆయన ప్రపంచములను అనగా యుగములను నిర్మించను అని రాసి తెలియపరిచాడని తప్పక మనం తెలుసుకోవాలి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు. ఆమేన్.